Good morning. Today is 26th, Friday. Let's see what is Tarot got in store for you. Aries, let's see what is in store for you. Aries, go and party today. Today is weekend coming in also. Now, while this partying, do not have a heartbreak. This also means కొంత ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా కామెంట్ చేసినా ఏదైనా మాట అన్నా అది హార్ట్లోకి తీసేసుకోకండి. అది మీ గురించే అనుకోకండి. ఇంకో సిగ్నల్ ఉంది, ఇద్దరు ఏదో మాట్లాడుతుంటే అది మీ గురించేమో అనే బాధపడి ఆ సిచ్యువేషన్ కలిగే ఛాన్స్ కూడా ఉంది. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ ప్లేస్, ఈవెన్ ఇన్ యువర్ ఆఫీస్ ఆర్ ఈవెన్ ఎట్ యువర్ హోమ్ మీ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారేమో అనే డౌట్ రావడం తప్పకుండా ఇవాళ జరిగే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఉండండి. అందరూ మీ గురించి మాట్లాడుకున్నా అది మీకు వర్తించదు. సో టేక్ అ బ్రేక్ ఫ్రమ్ ఆల్ దట్ థాట్స్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. Now let us see what is in store for Taurians. టోరస్ వాళ్ళు కొన్ని విషయాల్ని జాగ్రత్తగా కన్సిడర్ చేసే టైం ఇది. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచన వాళ్ళకి బాగా పెరిగిపోయింది. ఈ పెరుగుదలలో ఎక్కడో అవన్నీ అవుతాయా లేవా అనే ఆలోచనలు కూడా దాంతోపాటు వచ్చేస్తాయి. దట్ మీన్స్ అలాంగ్ విత్ అన్ యాంటిసిపేషన్ డౌట్ ఈజ్ ఆల్సో బీయింగ్ క్యారీడ్. డౌట్ని పక్కన పడేయండి. వాట్ యు వాంట్ అవి ఊహించుకుంటూ ఉండండి అని చెప్తోంది టారో. ఎందుకంటే డౌట్ దాంతోపాటు క్యారీ అవుతే డౌట్ కూడా మేనిఫెస్ట్ అవుతుంది. డౌట్స్ అనేది ఇంకో విషయంలో కూడా మీకు కనిపిస్తున్నాయి. అన్నీ బాగా జరుగుతాయా, మనీ విషయంలో అన్నీ కరెక్ట్గా టైంకి వస్తాయా అనే డౌట్ ఇవాళ రోజు మీ మనసులో కనిపిస్తోంది. తప్పకుండా వస్తాయి. యు ఆర్ యాక్చువల్లీ అబౌట్ టు డెలివర్ అ వండర్ఫుల్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు ఏమీ భయం లేదు. ఇవాళ రోజు కీప్ టెలింగ్ యువర్ సెల్ఫ్, I know I have God Providence with me who is going to help me. I don't have any problem. Now the problem again is thinking in a negative way. Negative thoughts ni pakkan padeyandi. Doubt anedi asal ranikandi. Have a wonderful day. Now let us see what is in store for Geminis. Geminisకి calm going day. Just go through the day. Plan what you want in the day and just go through it. అంటే యాంటిసిపేట్ ముందు నుంచి చేసేసేయండి. దిస్ ఇస్ మై ఇంటెన్షన్, వీళ్ళని కలవాలి, ఈ పనులు చేయాలి అని పొద్దున్నే ఒకసారి అనేసుకున్నారనుకోండి, డే అంతా దాని ప్రకారంగా మీకోసమే అన్నీ రెడీ అయినట్టు వెళ్ళిపోతుంది. చూడండి ఈరోజు పాస్ చేసి. Now let us see what is in store for Cancerians. Cancerians, don't have any doubt in what you are doing. Do not have any fear of whether what you are doing is going to be actually manifest or not. And do not have any fear of, am I going to have everything at the right time? Yes, you are going to have everything at the right time. You are on a very, very good stage right now. మీరు హాయిగా మనశ్శాంతి ఏదైనా కొంచెం లోపించినా దేవుణ్ణి తలుచుకోండి, మీకు అన్నీ బాగా జరుగుతాయి. మీరు యాక్చువల్గా మీ ప్లానింగ్కి, మీ మెటిక్యులస్ ఆలోచన చేసి మీ పీపుల్స్ పర్సన్ క్వాలిటీకి మంచి రిజల్ట్ వచ్చే టైం ఇది. డు నాట్ మిస్ అవుట్ ఆన్ దట్ రిజల్ట్. హ్యావ్ సమ్ సెల్ఫ్ అప్రిసియేషన్. Now let us see what is in store for Leo. మీ హైయర్ అఫీషియల్స్ కానీ మీ ఇంటి పెద్దవాళ్ళు కానీ మీకు కొంత సలహా ఇచ్చే రోజు. ఏదైనా సలహా ఇస్తే కన్సిడర్ చేయండి. అది ఎవరి దగ్గర నుంచైనా రావచ్చు. ఎవరో అంకలో ఇంకొకళ్ళో మీకు ఏదైనా సలహా ఇవ్వచ్చు. నైబర్స్ కూడా ఇవ్వచ్చు. ఈ సలహాని కన్సిడర్ చేయడంలోనే వివేకం ఉంది. ఈ సలహా మనకేసి ఎందుకు వచ్చింది? షుడ్ వి రియల్లీ లిజన్ టు ఇట్? ఎస్. Today, if anybody suggests you something, listen to it. It is going to help you to bring balance into your life అంటోంది. ఎక్కడో చిన్న ఇంబ్యాలెన్స్ ఉన్నా లైఫ్లో ఒక అజిటేషనే కదా. ఆ బ్యాలెన్స్ తేయడానికి మీకు కరెక్ట్ అయిన సిగ్నల్ ఒక పెద్దవాళ్ళ నుంచి
వస్తుంది. మేబీ యూ యువర్ సెల్ఫ్ కెన్ కాల్ సమ్వన్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఈస్. Now let us see what is in store for Virgo. చిన్న స్టకప్ సిచ్యువేషన్ ఇవాళ క్రియేట్ అవ్వచ్చు. డు నాట్ వరీ, ఇందులోంచి మీ ఓన్ ఆలోచనతోనే మీరు బయటికి రాగలరు. ఎవరిని అడగక్కర్లేదు. ఇందులో ఏం చేయాలి, ఇలా ఉన్న సిచ్యువేషన్లో అసలు నేను ఏం చేస్తే దీని ముందుసారి బయటకు వచ్చాను అని ఆలోచించండి. మీ ఎక్స్పీరియన్సే మీకు మంచి సలహా ఇచ్చేస్తుంది. దట్స్ వాట్ యూ నీడ్ టు డూ. జస్ట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ సమ్మన్ హూ ఈజ్ లిజనింగ్ టు యూ. మీ సిచ్యువేషన్లో ఇంకోళ్ళు ఉంటే మీరు ఏం సలహా ఇచ్చి ఉండేవారు, ఆ సలహా ఇవాళ మీకు ఇచ్చుకోండి. యూ విల్ బీ సక్సెస్ఫుల్. లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ లిబ్రన్స్. లిబ్రన్స్, యూ గట్ అ వండర్ఫుల్ కార్డ్ కాంబినేషన్. లిబ్రన్స్కి ఈరోజు రైప్ ఫ్రూట్ వస్తుంది. అంటే అన్నీ బాగా చేసి కష్టపడి ఒక స్టేజ్కి వచ్చాక దాని రిజల్ట్ వచ్చే టైం వచ్చింది. ఆ రిజల్ట్ కోసం కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. తప్పకుండా ముందు నుంచి యాంటిసిపేట్ చేయండి. ఆ రిజల్ట్ వచ్చాక ఆ రిజల్ట్ ద్వారా మీరు ఏ హ్యాపీనెస్ పొందగలరో, ఏమేం జాయ్స్ పొందగలరో వాటి గురించి ఎక్కువ ఆలోచించండి. రిజల్ట్ గురించి ఆలోచించద్దు. బికాజ్ రిజల్ట్ ఎనీవే ఈజ్ గోయింగ్ టు కమ్. నౌ ఎనీవేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అనేది బుర్రలో పెట్టుకోండి. యాజ్ ఇఫ్ ప్రిన్సిపల్ యూజ్ చేయండి. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, స్టార్ట్ థ్యాంకింగ్ పీపుల్ అండ్ థింగ్స్ విల్ వర్క్ అవుట్ వండర్ఫుల్ ఫర్ యూ. Now let us see what is in store for Scorpions. Scorpions ki justice jarge roju. Are you in court for something? Are you waiting for some kind of justice? If you are, today is the day. At least from the people you will come to know that justice is done to you. Another point here is, if it is money involved, అంత పీకులాట్ లేకుండా కొంత మనీ అవసరం ఉంటే వదిలేసేయండి, మళ్ళీ మీకు వచ్చేస్తుంది. మీరు మనీ గురించి కాంప్రమైజ్ అవ్వకూడదు అనే స్టబర్నెస్ ఏమైనా తీసేస్తే ఇంకా మీ లైఫ్కి తిరుగులేదు. ఈరోజు ఆ స్టబర్నెస్ తీసేసే రోజు. డు నాట్ గెట్ అటాచ్డ్ టు మనీ. ఇఫ్ ఇట్ సంథింగ్ గోస్ ఆఫ్ విత్ మనీ, వెల్ అండ్ గుడ్. లీవ్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. Let's see what is in store for Sagittarians. Sagittarians are in a good position today. వాళ్ళ మైండ్లో ఉండే యాజిటేషన్ కొంచెం తగ్గింది. కొంత పర్వాలేదు మనకి అనే ఫీలింగ్ రావడం మొదలెట్టింది. ఈ ఫీలింగ్ని పట్టుకోండి. డోంట్ లెట్ ఇట్ గో, బికాజ్ ఇట్స్ జస్ట్ బిగినింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ గుడ్ టు కమ్ టు యువర్ లైఫ్. కొంత మీరే కాంప్రమైజ్ అయ్యి ఏదైనా సాల్వ్ చేయాలనుకుంటే చేసేసేయండి. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ ఇనిషియేటివ్ టు కాంప్రమైజ్, టు టేక్ ఇనిషియేటివ్ టు బీ ఓకే విత్ సర్టన్ థింగ్స్. లెట్ అదర్ పీపుల్ చాయిసెస్ బీ ఫస్ట్ and your choice be less. It is okay. Your life will be smooth and peaceful. Have a wonderful day. Now let us see what is in store for Capricorns. Capricorns, today is a day of absolute decision making, especially in money area. మనీ ఏరియాలో ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఓవర్ నైట్ డిసిషన్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది అయినప్పుడు ఈరోజు ఒక పెద్దల సలహా తీసుకోండి. మీ అంతటి మీరే ఇందులో ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దు. Take help from someone who is already knowing that field and then take your decision. This could happen even at work area. If it is happening in work area, take decision with consent of all the people who are going to take the decision along with you. Your decision will be fine. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడి నుంచైనా బయటకు వచ్చేద్దాము అనే ఆలోచన ఉంటే ఇవాళ ఫస్ట్ స్టెప్ తీసుకోండి, తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. Now let us see what is in store for Aquarians. Aquarians,
అక్వేరియన్స్కి ఈరోజు ఫ్రెండ్స్ నుంచి చాలా హెల్ప్ దొరుకుతుంది. ఫ్రెండ్స్ని సజెస్ట్ చేయమని అడగండి, ఫ్రెండ్స్ని హెల్ప్ చేయమని అడగండి. మొహమాటం వద్దు. ఎక్కడో మీరు కూడా చాలాసార్లు హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్ప్ అడగడానికి మొహమాటం అనేది మీ సహజ గుణం. ఆ గుణాన్ని ఇవాళ కొంచెం ఎక్సర్సైజ్ చేసి కాస్త హెల్ప్ అడగండి. ఇక్కడి నుంచి అక్కడ డ్రాప్ చేయమను, ఆ పని ఒక్కటి నువ్వు చేయగలవా అని అడగడానికి కూడా మొహమాట పడితే వాళ్ళు మిమ్మల్ని అడగడానికి మొహమాట పడతారు కదా. ఆలోచించండి. Now let us see what is in store for Pisces. పెసిస్ వాళ్ళకి ఒక చాలా అందమైన సిగ్నల్ వచ్చింది. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లుక్ ఫార్వర్డ్ టు అంటోంది. అంటే గెట్ రెడీ, దేర్ ఈజ్ లాట్ టు లుక్ ఫార్వర్డ్ టు. మంచి టైం రాబోతోంది, కాస్త రెడీగా ఉండండి అంటోంది. రెడీనెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ టు బీ ఇన్. కొంతసేపు రెడీనెస్లో ఉండాలి, కొంతసేపు కూర్చుని ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఫ్యూచర్ గురించి క్లారిటీ తెచ్చుకోమంటోంది. మేబీ రైట్ అ లిస్ట్ ఆఫ్ వాట్ ఆల్ యూ వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్ అండ్ యూ విల్ నో వాట్ ఇట్ మీన్స్. క్లారిటీ అబౌట్ ఫ్యూచర్ హ్యాస్ టు బీ ఫెచ్డ్ అంటోంది. అంటే మీరు వెళ్ళి మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి క్లారిటీని లాగి తీసుకురావాలి. దానంతట అది రాదు, మీరు కృషి చేస్తే కానీ మీకు క్లారిటీ రాదు అనేది అసలు సిగ్నల్. హ్యావ్ అ వండర్ఫుల్ డే ఆల్ ఆఫ్ యూ. ఐల్ మీట్ యూ అగైన్ టుమారో విత్ మోర్ ఇన్ స్టోర్ ఫర్ యూ.